ధరణి 2020 చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములు రైతన్నులు పడ్డ ఇబ్బందుల్ని తొలగించాలని ఒక చట్టం చేస్తే అది ప్రజలకి భూములున్న ఆసాములకి చుట్టములా ఉండే విధంగా ఉండాలని ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో 18 రాష్ట్రాల్లో వివిధ చట్టాలు రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలను మంచి అంతటినీ సేకరించి అసెంబ్లీ సాక్షిగా 2025 భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఈ చట్టానికి విధి విధానాలను కూడా 94 రోజుల్లో తయారు చేసుకొని గడిచిన మే నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూభారత చట్టాన్ని అంకితం చేసిన తర్వాత 2 విడతలుగా పైలట్గా మొదటి విడత 4 జిల్లాల్లో 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్ళి అప్లికేషన్తో సహా రెవెన్యూ అధికారులే ఆ గ్రామంలో ఇచ్చి వారి సమస్యలను టిక్కులు పెట్టించుకొని తీసుకొని ఆ సమస్యలని పరిష్కారాన్ని కనుగొనే విధంగా